Brought to you by V-Guard. సీఎం జగన్ పై రాయి విసిరిన వ్యక్తి దొరికాడు. కేసులో A1 గా మారాడు. అయితే రాయి విసిరిన సతీష్ కి కిరాయి ఇచ్చిందెవరు? రాయి విసిరమని ప్రోత్సహించిందెవరు? సతీష్ వెనుకున్న అదృశ్య హస్తం ఎవరిది? ఇదే కోణంలో బెజవాడ పోలీసులు తీగలాగితే ఇప్పుడు డొంక కదిలింది. దుర్గారావు దొరికాడు. ఇడిగో ఇతడే A2 అన్నారు పోలీసులు. కొద్ది రోజుల తర్వాత తూచంటూ అతన్ని వదిలేశారు. ఈ కేసులో మళ్లీ పీటముడి పడింది. దీంతో ఇప్పుడు A2 ఎవరు అనే ప్రశ్న మళ్లీ తెరపైకొచ్చింది. ఇంతకీ పోలీసుల్ని పరేషాన్ చేస్తున్న ఆ A2 ఎవరు? ఇప్పుడు ఇదే ప్రశ్న కాకిల్ని కలవర పెడుతోంది. ఈ కుట్రకి మొదలేది, ఈ ప్రశ్నకి బదులేది అని అంటోంది. రాయి విసిరింది సతీష్, దానికి కిరాయి ఇచ్చిందెవరు? సతీష్ వెనుకున్న హస్తం ఎవరిది? ఇందుకు A2 ఎవరు? ఈ కుట్రకు మొదలేది. ఈ నెల 13న విజయవాడ సింగ్నగర్ గంగానమ్మ గుడి దగ్గర మేమంతా సిద్ధం ర్యాలీలో సీఎం జగన్ పై రాయి దాడి జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. ఈ కేసులో సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ ను A1 నిందితుడిగా పోలీసులు అరెస్ట్ చేశారు. సతీష్ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కొన్ని కీలకమైన విషయాల్ని ప్రస్తావించారు. సీఎం జగన్ ను అంతమొందించాలనే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగిందన్నారు. A2 ప్రోద్బలంతోనే పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయితో సతీష్ దాడి చేశాడని పోలీసులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కీలకమైన వీడియో, ఆడియో ఎవిడెన్స్ తో పాటు 12 మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. A2 చెప్పిన ప్లాన్ ను A1 ఎగ్జిక్యూట్ చేశాడని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు పోలీసులు. సతీష్ తో పాటు వడ్డెర కాలనీకి చెందిన పలువురిని ప్రశ్నించిన పోలీసులు ముఖ్యంగా సతీష్ వెంటున్న 5 మైనర్ యువకుల్ని ప్రశ్నించి వారిలో ఒక యువకుడి దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ మైనర్ చెప్పిన వాంగ్మూలంలో సీఎం జగన్ పై మొదట సింగ్నగర్ డాబా కొట్ల దగ్గర సతీష్ దాడికి ప్రయత్నించి విఫలమయ్యాడన్నారు. తనను కూడా దాడి చేయమని, సీఎం జగన్ పై దాడి చేసి అంతమొందిస్తే దుర్గారావు పెద్ద మొత్తంలో డబ్బులిస్తానన్నాడని సతీష్ తనతో చెప్పినట్లు ఆ మైనర్ తెలిపాడని పోలీసులు చెబుతున్నారు. అయితే తాను దాన్ని తిరస్కరించడంతో కొంచెం ముందుకెళ్లి గంగానమ్మ గుడి దగ్గర సీఎం పై సతీష్ దాడి చేసినట్టుగా మైనర్ చెప్పాడని తెలుస్తోంది. దీంతో అప్పటి నుంచి A2 దుర్గారావు అంటూ అతని చుట్టూ కేసు తిరిగింది. దుర్గారావు టీడీపీలో యాక్టివ్ గా ఉండడంతో ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారంటూ టీడీపీ నేత బోండా ఉమా ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలోనే కేసు కొత్త టర్న్ తీసుకుంది. దుర్గారావుకు ఈ ఇన్సిడెంట్ తో ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించుకున్న పోలీసులు ఫామ్ 60 పై సంతకాలు తీసుకుని అతన్ని విడుదల చేశారు. ఏమీ మనోడు చేయలేదు అని పోలీసు వాళ్ళకి కూడా మైండ్లో వచ్చి నైట్ 10ంటికి సింగినార్ ఏసీపీ సిఐ గారు ఇద్దరు వచ్చి నా దగ్గర ఫార్మాలిటీ సంతకాలన్నీ తీసుకొని ఫామ్ 60 సంతకాలు తీసుకొని తర్వాత ఒక 6-7 వైట్ పేపర్ల మీద సంతకాలు తీసుకున్నారు. దేనికి సార్ అంటే చెప్తాను, రేపు ఎలాగ వస్తావు కదా చెప్తానంటే, సరే సార్ నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అంటే, నీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, నువ్వు నిర్దోషమని బలంగా నమ్మి నిన్ను మీ ఇంటికి అప్పచెప్తాం. దీంతో ఇప్పుడు ఈ కేసులో A2 ఎవరనేది సస్పెన్స్ గా మారింది. సీఎం జగన్ పై దాడికి కుట్ర పన్నింది ఎవరు? సతీష్ కు దాడి చేయమని చెప్పింది ఎవరు? ఎవరి ప్రోద్బలంతో సతీష్ ఈ దాడి చేశాడు? దీని వెనుక ఎవరున్నారు అనే ప్రశ్న పోలీసులకు కొత్త సవాల్ విసురుతోంది. దుర్గారావును పోలీసులు వదిలేయడంతో A2 ఎవరనే విషయం ఉత్కంఠ రేపుతోంది. ఈ కేసులో 100 మందికి పైగా అనుమానితుల్ని పోలీసులు విచారించారు. దాడి జరిగిన స్పాట్ దగ్గరలో ఉన్న స్కూల్, గుడి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలతో పాటు సీఎం వెహికల్ కున్న కెమెరాలు, సెల్ ఫోన్లతో పాటు ఇతర కెమెరాల్లో రికార్డైన వీడియో ఫుటేజ్ మొత్తాన్ని సేకరించారు. ఆ ప్రాంతం నుంచి వెళ్లిన కొన్ని వందల సెల్ ఫోన్ కాల్స్, ఆడియోల్ని క్షుణ్ణంగా విన్నారు. సాంకేతికపరమైన ఆధారాల్ని ఇంకా సేకరిస్తూనే ఉన్నారు. 8 టీంలు, 40 మందికి పైగా పోలీసులు ఈ కేసులో అసలు రహస్యాన్ని వెలికితీసేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క A1 సతీష్ నుంచి 164 స్టేట్మెంట్ తీసుకునేందుకు న్యాయమూర్తి ముందు పిటిషన్ వేశారు. ఉన్నట్టుండి పీటముడిపడ్డ ఈ కేసు పోలీసులకు సవాల్ విసురుతోంది. మరి దీన్ని పోలీసులు ఎలా ఛేదిస్తారో చూడాలి. Brought to you by V-Guard.